శంకర్ గారు మీరేమనుకుంటున్నారు? ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఇప్పుడు ఎలా ఉందంటే మొత్తము కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలు ప్రజలకిచ్చి ప్రజలను మోసం చేసి ఆ మోసపూరిత హామీలు ఇచ్చి నెరవేరకుండా ఆ గవర్నమెంట్ అనేది విఫలమైపోయింది. విఫలమైంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఎక్కడుండి అనేది పబ్లిక్ వెతుకుతున్నారు. సెర్చ్ చేస్తున్నారా? కేసీఆర్ రావాలి, మా బతుకులు బాగుపడాలనేది ప్రజల యొక్క అభిప్రాయం అండి. మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన కాకపోతే మరి కాంగ్రెస్ మరి ఇందిరా మిల్లు అంటుంది, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పాత ఇల్లు కూడా మేము ఇస్తామని చెప్తుంది, మీరు ప్లేసులు ఉంటే 5 లక్షలు ఇచ్చి కట్టిస్తామని చెప్తుంది. ఇన్ని మాటలు చెప్తుంది కదా. అవునండి, చెప్తుంది. వాళ్ళకి డబ్బులు కూడా సరిగా పడతలేవు. వేస్తాం, కడతాం, చేస్తాం, ఇస్తాం అంటున్నారు. అవి ఇచ్చింది లేదు, చేసింది లేదు. వాళ్ళ డబ్బులు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసుకున్న వాళ్ళే మాకు డబ్బులు పడతలేవు అని చెప్పేసి ఆ ఇల్లు అట్లనే పెట్టుకొని కూర్చుంటున్నారు. డబ్బులు వేసిన పాపన లేదు ఇప్పటి వరకు. ఇంకా ఇక ఇస్తున్నామని చెప్తున్నారు, ఇక వస్తున్నాయని చెప్తున్నారు. 5 లక్షలు హామీ ఇచ్చారు. 5 లక్షలు హామీ ఇచ్చేసేసి ఇప్పుడు ఎంత 1 లక్ష కూడా సరిగా వేయలేరు. వాళ్ళు ఇప్పటి వరకు సగం ఇల్లు కూడా అయిపోతుంది. ఇంకా డబ్బులు వస్తలేవని మొచ్చుకుంటున్నారు వాళ్ళు. అది ఉన్నది చెప్తున్నారు. గ్యారెంటీల ఎఫెక్ట్ అయితే గట్టిగా 100% అండి. 6 గ్యారెంటీలలో వాళ్ళు చేసినవి ఏమున్నాయండి? తులం బంగారమా లేదు ప్రజలకు. ఇప్పుడు మన రైతులకు చేసినాయా? వాళ్ళకు రైతు బంధు మొత్తం రద్దు చేస్తాం, రైతు బంధు అనేది మాఫీ చేస్తామని చెప్పారు. అది కరెక్ట్ అమల్లో లేదు. తులం బంగారము అమల్లో లేదు. మహిళలకు 2500 అది అమల్లో లేదు. వాళ్ళకు స్టూడెంట్స్కు వాళ్ళకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, అది లేదు. ఏమున్నాయండి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో? ఏమున్నాయి? అన్ని మోసపూరితమే. కాంగ్రెస్ కూడా అడుగుతుంది కదా, 10 ఏళ్లలో వాళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారు, అవి కూడా నెరవేర్చలేదు. అవును, మేము 100 హామీలు ఇచ్చిన దాంట్లో ఒక 2-3 చేయకుండా వచ్చి ఇంటి పెద్ద మనుషులు ఇంటి ఏదైనా ఒక 10 పనులు అనుకుంటామండి. ఇంట్లో అన్ని పనులు ఒక్కటేసారి నెరవేరుతాయా? కొద్ది టైం పడుతుంటాయి కదా. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన హామీలలో కూడా 90%, 95% అన్నీ అయిపోయినాయి. కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని ఆగుతాయి. అవి అనేది ముందుకు అనేది చేస్తాం. ఇప్పుడు వచ్చేది మా గవర్నమెంటే, మిగిలిన కూడా మేము చేస్తాం. ఇంకా మంచి పథకాలు మా కేసీఆర్ గారు పెట్టేసేస్తాడు. ఇప్పుడు అది అయితే మీరంతా బీఆర్ఎస్ కోసం ఎదురు సునీతమ్మనే గెలిపిస్తాం. ఆమెనే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళ గోపీనాథ్ గారు చేసిన ఈ 3వ పర్యాయంలో ఆయన అకాలంగా మరణించిండు. ఇప్పుడు చేసే పనులు అయితే ఉన్నాయి, కంపల్సరీగా చేస్తారు. ఆ గోపీనాథ్ మీద నమ్మకం ఉందా? ఏంటండి? 100% అండి. ఇన్ని రోజులు ఇప్పుడు ఆయన 3 పర్యాయాలు గెలిచిండంటే ఆమె వెన్నతండ్రులు లేనిదే, ఆమె ఎంబడి లేనిదే గెలిచారండి. ప్రజల హామీ ప్రజలు సపోర్టింగ్ ఉంటుంది. ఆమె కూడా ఫస్ట్ ఇల్లాలే కదా. మరి ఆమె కూడా అన్ని ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో సంసారం చేస్తున్నామండి. మన భార్య మనం ఏం సంసారం చేస్తున్నాం ఏంటో తెలియదా? మరి ఆమె చేసిందంటే సరే, ఆయనకు ఒక 100 తెలిసిండొచ్చు, మీకు 90 అయినా తెలుస్తాయి కదా. మిగిలిన ఇంకా తెలుసుకుంటారు కదా. పుట్టంగానే ఎవరైతే రాజకీయ నాయకులు గారు కదండి. పుట్టంగానే ఎవరైతే ముందే నేర్చుకోరు. ముందు పోతుంటే అందరూ నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకున్నట్టు ఇప్పుడున్న కాంగ్రెస్ రాజకీయ నాయకులు నేర్చుకున్నట్టు మిగిలిన రాజకీయ నాయకులు నేర్చుకుంటే ఈమె కూడా నేర్చుకుంటే ముందుకు ఎక్స్పీరియన్స్ అనుభవం అవుతుంటుంది. అందరికీ పుట్టంగానే అయితే అనుభవం కాదు కదా. మరి ఆమె కూడా అంతే కదా. ఆమె ఏం చేస్తుంది అని అంటే ఇన్ని రోజులు మరి గోపీనాథ్ గారిని ఈ 12 సంవత్సరాలు మరి ఎన్నుదండలు ఉండి ఎంబడి కదా ఆమె నడిపించింది. ఆమె ఎంబడి ఉన్నది కదా, అన్నీ తెలుసు కదా. ఇంటికి ఎవరు వస్తారు, ఎవరు పోతున్నారు, ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఇంట్లో సంసారం విషయాలు తెలిసిన ఇవి తెలివయా? ఇది కూడా అంతే. ఏదో ఏం చేయదు ఏదంటే ఎందుకండి? అందరూ ముందు గెలిపిస్తేనే కదా ఏం చేసేది చేయలేదు తెలిసేది. మీరు గెలిపించకుండా ఆమె మీద ఏదో బురద తల్లి, ఆమె ఏం చేయదు ఏమేమి అంటే గోపీనాథ్ గారు అది వాళ్ళ ఆశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళు చేసే ఇంకా ప్రజలకు సేవ చేసేది ఉంది, ఆమె చేస్తుంది. అట్లనే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు తక్కువేం లేవు, ఎన్నో పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని కాకుండా నవీన్ యాదవ్ గారిని కనుక ప్రజలు చూస్తే, ఎందుకంటే ఆయన కూడా మంచి పేరు ఉంది కాబట్టి ఎలా ఉండొచ్చు అండి, మేము కాదంటలేము. అతను కూడా మంచి వ్యక్తి కదా, మంచిగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించింది కదా. కాంగ్రెస్ పార్టీకి ప్లస్ బీఆర్ఎస్కు ఇది వ్యక్తిగతంగా అతను అనేది మేము కాదు. మేము అనేది ఏంటంటే పార్టీ మీరు ఇచ్చిన హామీలు ఏంది, మేము చేసిన ఏంది, మీరు ఏంది మోసం చేసారు, మేమేం చేసినాము, కేసీఆర్ ఏం చేసిండు, మీరేం చేస్తారు, మీరు ఇచ్చింది ఏంది, మాట చేసేది ఏంది, అది ఇప్పుడు నడిచేది. ఇది ప్రజల్లో బలంగా ఉందంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే సముచితం లేదండి. వాళ్ళ దాంట్లో ఐక్యత లేదు. ఒకలేమో ఇప్పుడు కొండ సురేఖ తీసుకోండి, లేకపోతే జూపల్లి కృష్ణారావు గారిది తీసుకోండి, కోమటిరెడ్డి వెంకరెడ్డి తీసుకోండి, కోమటిరెడ్డి రాజగోపాల్ది తీసుకోండి. ఆయన ఎవరు అని మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీలో వాళ్ళకే కరెక్ట్ లేదు. ఎదుటివాళ్ళని అననికి ఎట్లా ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ మీరు చూసుకోండి. మీరు కరెక్ట్ చూసుకోండి. మీరంతా కరెక్ట్ ఉన్నారా చూసుకోండి. అంటే ఒక చిన్న హామీ ప్రజలకు ఇవ్వాలంటే చలో ఢిల్లీ, ఒక హామీ ఇవ్వాలంటే చలో ఢిల్లీ, అరే ఎవరికైనా ఒక బిల్లు శాంక్షన్ చేయాలంటే చలో ఢిల్లీ. ఇదేందండి అంటే ఇంట్లో పెద్ద మనుషులు ఉండగా. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏమనుకుంటారు?
స్థానికే అండి. స్థానికంగా పోయినా కానీ ఇప్పుడు అడుగుతారు కదా, ప్రజలు నిలదీసి అడుగుతారు. ఫస్ట్ నా తులం బంగారం ఏది, నా 2500 ఏవి, నువ్వు 4000 ఇస్తాన్నావు ఏవి, బండి పిల్లలకు స్కూటీలు ఇస్తాన్నావు ఏవి, నిరుద్యోగ వృత్తి ఏది, మరి ఇవన్నీ ఎక్కడండి? మరి అవన్నీ ఇచ్చారు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు అవి చెప్పిన హామీలే కదా. ఇప్పుడే వెళ్ళండి, రైతులకు రుణమాఫీ అయిపోయిందా, ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళండి తెచ్చుకోండి 2 లక్షలు. ఏమైనా రైతులు గోస ఎట్లా పడుతున్నారు ఇప్పుడు? ఒక్కసారి మీ మీడియాకు తెలుసు, మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, ఆడ ఎంత రైతులు ఎంత గోస పడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసు. వాళ్ళకి ఇచ్చే హామీలు కూడా నువ్వు నెరవేరుస్తలేవు. ముసలోళ్ళు అనేది కింద మీద పడుతున్నారు. వాళ్ళకి 2000 4000 అన్నావు నువ్వు, మా కేసీఆర్ గారు 2000 ఇచ్చారు. అదే 2000 మా కేసీఆర్ సార్ ఇచ్చినాయే ఇస్తున్నారు, కానీ నువ్వు 4000 అని చెప్తావు కదా. ఏది మరి అవ్వకు తాతకు ఇన్ని ఏవి ఇన్ని ఎక్కడ ఇవి? ప్రజాపాలన కనిపించట్లేదు. ఇక్కడ ప్రజాపాలన ఎందుకైతే దోపిడీ పాలన ఇదంతా. ఢిల్లీకి మూటలు ఢిల్లీకి పోతూనే ఉండాలి, అలా మాట్లాడేది వాళ్ళే. ఇప్పుడు మంత్రి ఏది అండి, మంత్రి ఏవి కరెక్ట్ ఇచ్చిండు? హోంమంత్రి ఏడండి? సో మరి ఇక్కడ మరి 130,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయన్న. మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి ఇప్పుడు ఓవైసీ ఆయన వైపు ఉన్నాడు కాబట్టి. సరే గతంలో బీఆర్ఎస్ వైపు ఉన్నాడు, అప్పుడు కూడా మంచి పరిణామాలు చూసాం మనం ఇక్కడ. ఈసారి అటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ముస్లిం ఓట్లు అంటున్నారు. ముస్లింలే కానీ, క్రైస్తవులే కానీ, హిందువులే కానీ, సిక్కులే కానీ, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి. ఈ ఓట్లు ఈ పార్టీకి, ఆ ఓట్లు ఆ పార్టీకే కాదండి. కావాల్సింది అభివృద్ధి. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళకు ఓటు, అంతే. అభివృద్ధి కావాలండి. ఇప్పుడు ఏ కులంకి మతంకు దానికి సంబంధం పెట్టొద్దు, అభివృద్ధికి సంబంధం పెట్టుకోండి. అభివృద్ధితోనే అది చేయండి, అభివృద్ధికి పోటీ పడండి. అభివృద్ధితో మాకు వీళ్ళు చేస్తున్నారు అనుకుని వాళ్ళకు ఓటేయండి. ప్రజలకు కూడా మేము చెప్పేది అదే. అభివృద్ధి కూడా ఏమన్నారంటే గతంలో మన మాగంటి గోపీనాథ్ గారు కూడా కొంచెం రౌడీజం చేశారని కూడా మాట్లాడారు. అదంటే వాళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసిన దాన్ని ఏంటంటే వాళ్ళు ఏముందో ఎవరికైనా కొన్ని పర్సనల్స్ అవి ఉంటాయేమో, మరి వీళ్ళకు ఉండొచ్చామో వాళ్ళకు ఉండొచ్చామో అది కాదు. ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఎవరికైనా ఎవరు వ్యక్తిగతంగా మనం మాట్లాడలేమో, వాళ్ళ వ్యక్తిత్వం మనం మాట్లాడొద్దు, వాళ్ళ వ్యక్తి పర్సనల్ విషయాలు మనం మాట్లాడొద్దు. ఇప్పుడు మనకు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అండి, ప్రజాసేవ అండి. ఆ ప్రజాసేవ చేసే వాళ్ళకు పట్టం కట్టండి. ఎవరు ప్రజాసేవ చేస్తుర్రో, ఎవరైతే మనకు హెల్ప్ చేస్తుర్రో, ప్రజలకు హెల్ప్ చేస్తుర్రో, ప్రజాసేవ చేస్తుర్రో వాళ్ళకి చేయండి. ఇప్పుడు ఉన్న కేసీఆర్ చేసిన ఈ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏందో చూడండి, ఇప్పుడు చేసిన దీనికి అభివృద్ధి కంపేర్ చేయండి, పబ్లిక్ కంపేర్ చేయండి. మీ మీడియా మిత్రులు కూడా చూపించండి, ఇప్పటిదాకా చేసిన అది ఎన్ని పనులు అయినాయి, వీళ్ళు ఎన్ని పనులు చేస్తుర్రు, ఏం చేస్తారు. మీరైతే ఎంత అనుకుంటున్నారు సార్ మెజార్టీ అంటే 1 లక్ష మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం. 1 లక్ష వస్తుంది. కేసీఆర్ గారు పథకాలండి, కేసీఆర్నే వెతుకుంటున్నారు ఇప్పుడు. అరే మేము వేసి తప్పు చేసినాం, ఓటేసి గోసపడుతున్నాం అనేసి పబ్లిక్ అనేది ఇప్పుడు ఎక్కడ పోయినా ఏ ముసలవను ఏ తాతను ఎవరిని అడిగినా అరే ఆయననే పని, ఆయననే మా మహానుభావుడు, ఆయననే మా పెద్ద కొడుకు, ఆయననే మా తండ్రి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంతకుముందుకు ఇప్పుడు అదే అండి, ఇప్పుడు కాంగ్రెస్ ఇవన్నీ చెప్తుంది. ఇంతకుముందుకు 50 సంవత్సరాలు వాళ్ళే కదండి పాలించింది. మరి అప్పుడు ఇవన్నీ గుర్తుకు రావే వాళ్ళకు, ఇవన్నీ పథకాలు అనేది. ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నావు, మరి 50 సంవత్సరాలలో ఈ 6 గ్యారంటీలు గుర్తుకు రాలేవు వాళ్ళకు. మరి అవన్నీ అప్పుడు చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలేరు? ఎందుకు ఇచ్చారు? మరి ఇప్పుడు 50 సంవత్సరాలలో మీరు చేసింది ఏంది? 50 సంవత్సరాలలో మీరు చేసింది ఏంది? ఇప్పుడు వచ్చి మీరు చేసేది ఏంది? మా ఇంట్లో మా సంసారం మాకు తెలుసు కాబట్టి మా లోకల్ ప్రాంతీయ పార్టీలో మేము చూసుకుంటాం. ఇప్పుడు నీ ఇంట్లో సంసారం నీకు తెలుసు అండి, నా ఇంట్లో బాధ నాకు తెలుసు. మా ప్రాంతీయంగా మా బాధలు మా ప్రాబ్లాలు అనేది మాకు తెలుసు, మేము అది చేసుకుంటాం. నువ్వు ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు ఢిల్లీ పాలన ఏం చేసినావు? మరి నువ్వు ఏదైనా హామీ ఇవ్వాలంటే గాడికే పోవాలి, మళ్ళీ గాలని అడగాలి, జీవుసూరు మరి ఏం చేస్తామండి. మొత్తానికైతే బీఆర్ఎస్ 100% బీఆర్ఎస్ సునీతమ్మనే గెలుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.